హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రీత్ కలెక్షన్స్. ఈ రోజు మనం మన వీడియోలో జుమ్కా కలెక్షన్ చూడబోతున్నాము. ఇది వచ్చేసి మనకి డబల్ జుమ్కా అండి, డైమండ్ ఫినిష్ లో డబల్ జుమ్కా వచ్చింది. దీనికి వచ్చేసి మనకి పైన స్టడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కింద మనకి జుమ్కాస్ అనేది రెండు ఉన్నాయి. ఇక్కడ పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనేది ఇది పుష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అంత పర్ల్ మేకింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాట్ ఫినిష్లో జుమ్కా అండి. దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా ఎంబోజ్తోనే ఉంటుంది. మనకి ఎక్కడ ఎటువంటి స్టోన్ అనేది బుట్టా వర్క్ ఉండదు. స్టడ్లో మాత్రమే గ్రీన్ కలర్ అనేది పికాక్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో ఇంకో మోడల్ అండి. దీంట్లో వచ్చేసి మనకి పైన వచ్చేసి వైట్ స్టోన్స్ మెటల్తో ఉందండి. కింద వచ్చేసి మనకి కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ అనేది కింద ఇక్కడ వచ్చేసి మిడిల్ లేయర్లో జాలీ టైప్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా వచ్చేసి ఎంబోస్ చేసి ఉంది. వీటికి కూడా పర్ల్ హ్యాంగింగ్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది విక్టోరియన్ ఫినిష్లో అండి. దీంట్లో వచ్చేసి మనకి స్టడ్లో పైన వచ్చేసి ఇక్కడ మిడిల్లో రూబీ స్టోన్ ఉంటుంది. వీటికి వచ్చేసి కింద అంతా మనకి కంప్లీట్గా వైట్ స్టోన్స్తో డిజైన్ చేయబడింది. నెక్స్ట్ దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ అనేది ఆనెక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్. దీంట్లో వచ్చేసి మనకి పైన వచ్చేసి గ్రీన్ స్టోన్తో ఉందండి స్టడ్లో అనేది. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి వైట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వైట్ కుందన్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మైక్రోస్టోన్ సీజర్స్తో డిజైన్ చేయబడింది. దీంట్లో వచ్చేసి మనకి కోరల్స్తో మేకింగ్ అనేది చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో జుమ్కాస్ అండి, మీడియం సైజ్ వస్తుంది. ఇది పుష్ బ్యాక్ ఉంటుంది. స్టడ్ అనేది పికాక్తో డిజైన్ చేయబడింది. దీంట్లో వచ్చేసి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. నెక్స్ట్ సైడ్స్ కూడా మనకి ఇక్కడ పికాక్స్ అనేవి వస్తున్నాయి. కింద వచ్చేసి బుట్ట వచ్చేసి మనకి వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో ఉంది. దీనికి వచ్చేసి మనకు ఇక్కడ మ్యాట్ బాల్స్తో డిజైన్ చేయబడింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ జుమ్కాస్ అండి ఇవి వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి పైన ఫ్లవర్ వచ్చేసి మెటల్ అండ్ నెక్స్ట్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్తో ఉంది. కింద పార్ట్ వచ్చేసి మనకి రూబీతో ఉందండి. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి ఎంబోస్తో ఉంటుంది, మెటల్తో ఉందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పర్ల్స్ అనేది హ్యాంగింగ్తో ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్. ఇది కూడా మనకి మీడియం సైజ్ అండి. దీంట్లో వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసి స్టడ్ అనేది ఫ్లవర్ డిజైన్లో ఉంది. దీంట్లో వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. దీంట్లో వచ్చేసి బుట్టాలో మనకి ఇక్కడ వైట్ స్టోన్తో డిజైన్ చేయబడింది. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఎంబోస్లో ఉందండి. దీనికి వచ్చేసి మనకి కింద అనేది మ్యాట్ బాల్స్తో డిజైన్ చేశారు. నెక్స్ట్ మనకి ఇది ఇంకో ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లోనే మనకి పైన అనేది స్టడ్ అనేది పికాక్ వస్తుంది. కింద వచ్చేసి మనకి రూబీ స్టోన్స్తో హైలైట్ అవుతుందండి. దీనికి వచ్చేసి డబల్ లేయర్ మేకింగ్ ఉంది. పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి జడావులో చిన్న జుమ్కాస్ అండి. చాలా చాలా చిన్నగా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి హెవీ వర్క్తో డిఫరెంట్గా చాలా బాగున్నాయండి ఇవి అయితే. మనకు వచ్చేసి ఇవి వైట్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్తో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి రూబీస్. ఇక్కడ స్టడ్లో మాత్రమే మనకి వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో కుందన్స్ అవి ఉన్నాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. దీనికి వచ్చేసి రైస్ పర్ల్స్తో డిజైన్ చేయబడి ఉంది. దీనికి కూడా పుష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పైన స్టడ్ వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది. ఇక్కడ కింద బుట్ట వచ్చేసి ఇక్కడ జాలీ టైప్ వస్తుంది. ఇదంతా వచ్చేసి మనకి ఇక్కడ కింద వచ్చేసి రూబీస్తో హైలైట్ అవుతుంది. వీటికి వచ్చేసి పర్ల్స్ అనేది హ్యాంగింగ్ చేయబడ్డాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జడావు కుందన్లో ఇది వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉంటుంది. దీంట్లో ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అండి. దీంట్లో వచ్చేసి మనం ఒరిజినల్ రష్యన్ బీడ్స్ పర్ల్స్ అనేవి యూస్ చేసాము ఇక్కడ హ్యాంగింగ్ అనేది. ఇది వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో స్టడ్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ డిజైన్ ఉంటుందండి. జుమ్కా మొత్తము డిజైన్ వస్తుంది మీకు. ఇక్కడ ఇక్కడ చూపించాను కదా, వీటికి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉండదు ఇలా. బట్ ఈ జడావు కుందన్లో అలా కాదండి, మొత్తము వస్తుంది చూడండి. దీనికి కూడా మొత్తము ఉంది, బ్యాక్ సైడ్ కూడా కుందన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా మనకి దీంట్లో ఇది కూడా మనకి జడావుతాయండి. పైన వచ్చేసి మనకి స్టడ్లో మాత్రమే ఈడ కుందన్స్ అనేది వస్తున్నాయి. కింద వచ్చేసి మనకి మొత్తం ఎంబోజ్ ఉంటుంది. ఇక్కడ పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్తో డిజైన్ చేయబడింది మొత్తం ఉంటుంది ఇది. దీనికి వచ్చేసి కింద అనేది దానికి మ్యాచింగ్లో బాల్స్తో డిజైన్ చేయబడింది.
నెక్స్ట్ ఇది కూడా ఇంకో ప్యాటర్న్ జడావు కుందన్లో అండి. ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఉంది స్టడ్ అనేది. ఇది కూడా మనకి స్క్రూ బ్యాక్ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి కింద జుమ్కా అనేది పికాక్స్తో డిజైన్ చేయబడింది. కింద వచ్చేసి మనకి ఎలిఫెంట్స్తో డిజైన్ చేయబడింది. కింద వచ్చేసి మనకి బాల్స్తో డిజైన్ చేశారండి. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి డైమండ్ ఫినిష్లో జుమ్కాస్ అండి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుంది. మనకి స్టడ్ అనేది కూడా మనకి చూడండి ఈ సైజ్ వస్తుంది మీకు ఈ విధంగా. ఈ జుమ్కా అనేది కూడా మీకు ఇది వచ్చేసి బిగ్ సైజ్ ఉంటుంది బుట్ట అనేది. దీంట్లో వచ్చేసి మనకి పర్ల్ మేకింగ్ బదులు ఇక్కడ డ్రాప్స్ అనేవి ఉన్నాయండి సీజెడ్స్తో. మీకు ఇవన్నీ వచ్చేసి కంప్లీట్గా స్టోన్స్ మైక్రో స్టోన్స్తో ఇవి డ్రాప్స్ అనేది హ్యాంగింగ్ అవుతుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ ఇందులో. ఇది కూడా వచ్చేసి మనకి పైన స్టడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి సపోర్టబుల్ ఇక్కడ వచ్చేసి సపోర్టింగ్కి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి మనకి బుట్టాకి దీంట్లో కూడా మనకి పర్ల్స్ ప్లేస్లో సీజర్స్ ఇవన్నీ కూడా స్టోన్ అండి. దీంట్లో కూడా స్టోన్ ఉంటుంది. ఇవి కూడా చూడండి మీకు బిగ్ సైజ్ ఉంటుంది. మీకు ఇది కూడా ఇంకో మోడల్. ఇది కూడా బిగ్ సైజ్దే అండి. ఇది వచ్చేసి మనకి ఇవి కావాలి అంటే తీసేయచ్చండి. ఇక్కడ మనకి ఈ స్టడ్ ఈ బుట్ట వరకు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ స్టడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది తీసేయచ్చు. ఇలా సపరేట్గా ఇది డిటాచబుల్స్ వేసుకోవచ్చండి అన్నీ. ఇది ఎక్కడ మనకి ఏది కావాలి అనుకుంటే అది మాత్రమే పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్ అండి. దీంట్లో ఇది వచ్చేసి బిగ్ సైజ్ జుమ్కాసే. దీనికి కూడా మనకు వచ్చేసి కింద అనేది పర్ల్స్ అనేవి ఏమి ఉండదు. దీంట్లో కూడా మేకింగ్ వచ్చేసి హ్యాంగింగ్సే ఉంటాయండి. ఇలా చూడండి స్టోన్స్ ఉంటాయి దీంట్లో కూడా సీజర్ స్టోన్సే. మీకు ఇది ఇంకో ప్యాటర్న్ చూపిస్తున్నాను ఇందులోనే. ఇది కూడా వచ్చేసి మనకి బిగ్ సైజే ఉంటుంది. ఈ దీంట్లో వచ్చేసి ఇది కూడా మనం ఇలా ఇక్కడ తీసేసుకునే చాయిస్ ఉంటుందండి. ఇలా తీసేయచ్చు. ఇక్కడ కూడా మనం ఈ బుట్ట వద్దనుకుంటే బుట్ట తీసేయచ్చు. ఫస్ట్ ఒకటే స్టడ్ కావాలంటే స్టడ్ ఒకటి పెట్టుకోవచ్చు, ఈ రెండు కావాలన్నా పెట్టుకోవచ్చు, ఇలా మూడు మొత్తం కావాలన్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఇది తీసేసి ఈ బుట్టాని ఇక్కడికి జాయిన్ చేసుకోవచ్చు. అలా ఇది వచ్చేసి మనకి డిటాచబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి బిగ్ సైజ్ బుట్టానే అండి. దీంట్లో వచ్చేసి మనకి పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది. వైట్ అండ్ రూబీ కాంబినేషన్ అండి. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ పోల్స్ అనేది హ్యాంగింగ్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కంప్లీట్గా మైక్రోస్టోన్ సీజర్స్తో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్లో మనకి మీడియం సైజ్ జుమ్కాస్ అండి. దీంట్లో వచ్చేసి పికాక్ డిజైన్ ఉంటుంది. పైన స్టడ్ అనేది పికాక్లో మాత్రమే వైట్ స్టోన్స్ ఉన్నాయి. కింద వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ స్టోన్స్తో ఉంది. ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ టైప్ ఉంది చూడండి, డిఫరెంట్గా డిజైన్. దీనికి వచ్చేసి పర్ల్స్ అనేది హ్యాంగింగ్ చేయబడ్డాయి. ఇది వచ్చేసి మనకి మెహందీ ఫినిష్లో మనకు వచ్చేసి ఇలా ఇక్కడ కుందన్స్ ఉన్నాయండి. సైడ్కి వచ్చేసి మనకి ఇదంతా కంప్లీట్ ఎంబోజ్డ్ ఉంటుంది దీంట్లో అనేది. దీనికి వచ్చేసి మనకి ఆనెక్స్, నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్తో హ్యాంగింగ్స్ చేయబడి ఉంది. దీనికి ఇవి వచ్చేసి మనకి మీడియం సైజ్ ఉంటుంది బుట్ట అనేది, బట్ లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మ్యాట్ ఫినిష్లో కొంచెం మరీ చిన్నగా కాకుండా మరీ మీడియం కాకుండా మనకి సింపుల్గా కావాలి, పార్టీ వేర్ కూడా కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి మొత్తం మెటల్తోనే ఎంబోస్ చేయబడింది. మనకి ఇక్కడ మాత్రమే గ్రీన్ స్టోన్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఇక్కడ వచ్చేసి అంత ఎంబోస్తో హైలైట్ అవుతుంది. ఇక్కడ వైట్ స్టోన్స్తో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక లైన్ వరకు మాత్రమే రూబీ. అన్ని కలర్స్ దీంట్లో డిజైన్ చేయాలి అన్నట్లుగా జస్ట్ యాడ్ చేసినట్లుగా అంతే తప్ప రిమైనింగ్ పార్ట్ అంతా మెటల్తో మనకి ఎంబోస్ చేసి గోల్డ్ లుక్లో ఉంటుందండి. చాలా బాగున్నాయండి, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి మనకి 3 కలర్ కాంబినేషన్లో వైట్ రూబీ గ్రీన్ కాంబినేషన్లో మెటల్తో ఉంది. ఇవి కూడా మనకి చూడడానికి గోల్డ్ లుక్లో ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఇక్కడ పైన పికాక్ అనేది ఎంబోస్ చేయబడింది. కింద వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ వచ్చేసి ఒక లేయర్ వచ్చేసింది, కింద లేయర్ వచ్చేసి రూబీ స్టోన్స్ ఉన్నాయి. మిడిల్లో వచ్చేసి మ్యాంగో షేప్ డిజైన్ ఉంది. దీని మీద చిన్నగా మనకి సీజర్స్ అనేది ఉన్నాయి. మనకి ఈ బుట్టాస్ కూడా మనకి బాగుంటుందండి. పైన స్టడ్ అనేది చిన్నగా ఉంది కానీ బట్ బుట్ట అనేది ఒక మీడియం సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్మాల్ జుమ్కాస్ అండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఇప్పుడు ఎంబోస్లోనే ఉంటుంది. ఇక్కడ 2 లేన్స్ ఒక్కటి వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ పికాక్స్కి ఒకటి మనకి రూబీ స్టోన్ ఉందండి. ఇక్కడ స్టడ్లో మాత్రమే 3 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. డిజైన్ కూడా సింపుల్గా ఉంటుంది.
నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకో ప్యాటర్న్ మ్యాట్ ఫినిష్లోనే, ఇది వచ్చేసి స్టడ్లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి రూబీ స్టోన్స్తో అక్కడక్కడ డిజైన్ చేయబడింది. రిమైనింగ్ పార్ట్ అంతా వచ్చేసి ఫ్లవర్స్ లాగా ఎంబోస్ చేయబడింది. కింద వచ్చేసి మనకి పల్స్తో డిజైన్ చేయబడిందండి. నెక్స్ట్ ఇది ఇంకో ప్యాటర్న్ మనకి, ఇది కూడా మనకి మీడియం సైజ్, ఇది చిన్నవే అండి, స్మాల్ సైజ్. ఇది కూడా వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ స్టడ్ వస్తుంది. కింద బుట్ట వచ్చేసి వైట్ అండ్ రూబీ కాంబినేషన్ వస్తుంది. దీనికి వచ్చేసి మిడిల్లో మాత్రమే ఆప్షన్ ఉంది. సో మిడిల్లో ఒకటి పర్ల్ అనేది హ్యాంగ్ చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ ఫినిష్లో రూబీ కాంబినేషన్ అండి. ఇవి వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ స్టోన్స్తో హైలైట్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ మిడిల్ పార్ట్ ఒకటే రూబీ ఉందండి. రిమైనింగ్ పార్ట్ అంతా మనకి స్టోన్స్, వైట్ స్టోన్స్ ఉంది. జుమ్కా కూడా చూడండి మనకి చిన్న సైజ్ అండి ఇవి. ఇది వచ్చేసి మనకి సరోస్కీ పర్ల్స్తో డిజైన్ చేయబడింది. ఇది వచ్చేసి పుష్ బ్యాక్ ఉందండి. నెక్స్ట్ ఇది మనకి మెహందీ ఫినిష్లో అండి. దీనికి వచ్చేసి మనకి పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది, కింద కూడా అలాగే ఉంది. మనకి వచ్చేసి ఇక్కడ పైన ఆనెక్స్ యూస్ చేసామండి, కింద కూడా మనకి మ్యాచింగ్ అన్నట్లు దీనికి ఆనెక్స్ ప్లస్ రైస్ పర్ల్స్తో డిజైన్ చేయబడి ఉంది. దీనికి వచ్చేసి మనకి వైట్ స్టోన్స్ ఉన్నాయండి. దీంట్లో ఇక్కడ మిడిల్ పార్ట్ ఒకటి వచ్చేసి రూబీ ఉంది. ఇది వచ్చేసి పుష్ బ్యాక్ ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి జడావు దాంట్లో అండి ఈ జుమ్కాస్. దీంట్లో వచ్చేసి మనకి పైన లీవ్ టైప్ వచ్చేసింది కదా, ఇది మ్యాంగో షేప్లో డిజైన్ అలా చేశారు. దీనికి వచ్చేసి మనకి వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో ఉంది. బట్ ఇక్కడ మీకు హైలైట్ పార్ట్లో వచ్చేసి గ్రీన్ యూస్ చేశారు. దీనికి ఒరిజినల్ రష్యన్ బీడ్స్ యూజ్ చేశారు. బుట్ట అనేది మనకి కంప్లీట్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో డిజైన్ చేయబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ ఫినిష్ సీజెడ్స్లో వచ్చేసి మనకి బిగ్ సైజ్ జుమ్కాస్ అండి. ఇది వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ బ్రైడల్స్ అండి. దీనికి ఇది వచ్చేసి బ్లూ కలర్ ఉంది. ఇది యాక్చువల్గా కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది బ్లూ కలర్ చూపిస్తున్నాను. దీంట్లో వచ్చేసి మీకు పర్ల్స్ కూడా మ్యాచింగ్లో అన్నట్లు పర్ల్స్ అండ్ మొనాలిసా బీడ్స్తో ఇలా డిజైన్ చేయబడింది. ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే స్టోర్ విజిట్ చేయొచ్చండి. మా స్టోర్స్ వచ్చేసి మదీనాగూడ కూకట్పల్లిలో ఉంది. కూకట్పల్లిలో వచ్చేసి వివేకానంద నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 775 దగ్గర ఉంది. కస్టమైజేషన్ ఉంటుంది, కస్టమైజేషన్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. స్టోర్ విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయవచ్చు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు కలెక్షన్ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.